బ్రహ్మశ్రీ చదరువాళ్ సుందరరామ శాస్త్రులు గారి రుద్రాధ్యాయ భాష్య 8వ భాగం 21-11-20 సప్తమ అనువాకంలోకి వచ్చాము. నమో దుందుభ్యాయ చాహవన్యాయ చ నమో దుందుభ్యాయ చాహన్యాయ నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ హనన్యాయ చ నమః దుందుభ్యాయ చ అహనన్యాయ చ అహనన్యాయ చ. సప్తవ అనువాకంలో మరికొన్ని ఇతర నమస్కారాలైన యజుస్సులే చెప్పబడ్డాయి. దుందుభ్యాయ చ భేరి, దుందుభి అంటాం కదా, ఆ భేరిలో పుట్టిన వాడి కొర, భేరి శబ్దంలోంచి పుట్టిన రుద్రుడు తదీయ ధ్వని రూపుడైన వాణి కంటే అందులోంచి వచ్చిన శబ్దం ఆయనే కనుక శబ్దమైన కాంతి అయినా ఏదైనా ఆయన రూపం కనుక ఆ రూపంలో ఉండేటువంటి రుద్రుడి అహనన్యాయ అహన్యతే అనేతేతి అహనన భేరి ఇందుచేత కొట్టబడుతుంది కనుక అహననం అంటే వాయించే దండం. కొత్త భేరుంటే మోగదుగా, ఆ భేరిని మోగించడానికి ఒక కర్ర ఏదో ఉంటుంది, దండం అంట. దాన్ని కూడా ఆ కొట్టబడేటువంటి అహననం అంటే వాయించే దండం కర్ర, అందులో పుట్టినవాడు, దాని రూపంగా ఉన్నవాడైన రుద్రుడికి నమస్కారం. భేరిలో శబ్ద రూపంలో పుట్టిన రుద్రుడి, దాన్ని వాయించే దండ రూపంలో ఉన్నటువంటి తాడన రూపంలో పుట్టిన వాడైన రుద్రుడికి నమస్కారం. ఇక్కడ భట్ట భాస్కరుడు ఏమంటాడు? దుందుభ్యాయ చ భేరిలో పుట్టిన వాడి కోసం అంటే తద్ధ్వని, అంటే అందులోంచి ఏం వస్తుంది? ధ్వని పుట్టు కనుక ధ్వని రూపడైనటువంటి ప్రసిద్ధమైన మహిమ కలవాడైన రుద్రుడికి నమస్కారం. లేక దుందుభి మొదలైన వాద్యాలలో ఉన్న రుద్రుడికి నమస్కారం. అన్ని రకాలైన వాద్యాలు అవి ఇచ్చేటువంటి ధ్వనిలో ఉన్నటువంటి రుద్రుడు. అహనన్యాయచ దాన్ని వాయించే దండం కానీ, కమాను కానీ, లేకపోతే మెట్లు కానీ ఏవైనా సరే, మృదంగమైతే చేతు వేళ్ళు, అందులో ఉండే శివుడికి లేక రుద్రుడికి నమస్కారం. నమో ధృష్ణవేచ పరమృషాయ చ నమో ధృష్ణవేచ పరమృషాయ చ నమః ధృష్ణవే చ పరమృషాయ చ. ధృష్ణవే చ, ధృష్ణం అంటే యుద్ధంలో వెనుదీయని వాడి కోసం, యుద్ధం చేస్తూ పారిపోనటువంటి వాడు అయినటువంటి రుద్రుడు. పరమృష్యాయ చ శత్రు సైన్య వృత్తాంతాన్ని విచారించేవాళ్ళు, ఎంత బలం వస్తుంది, ఎంత ఏమేమి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాటినన్నింటినీ ఎస్టిమేట్ చేయలేరు, వాటిని నిర్ణయించేటువంటి ఆ రూపంలో ఉండే రుద్రుడికి నమస్కారం. యుద్ధంలో వెనక్కి తిరిగి పారిపోయే శత్రు సైన్యాల వృత్తాంతాలను అంటే వాళ్ళ వివరాలు సేకరించేటువంటి రుద్రుడికి నమస్కారం. అక్కడ కూడా భట్ట భాస్కరుడు ఏమన్నాడు? ధృష్ణవే తిరస్కరించే స్వభావం గల కలవాడి కోసం, లేక సమస్త లోకాలను రక్షించే సమర్థుడి కోసం. పరమృషాయ చ అందరినీ పరామర్శించటం. పరమృషం అంటే పరామర్శనే కొంచెం సంస్కృత రూపం. పరామర్శించటంలో సమర్థుడైన వాడు లేక పండితుడికై మరొకడు కూడా అలా. పరమృషాయ అంటే ఉత్తమమైన స్వభావం కల రుద్రుడికి. అంటే స్వర్గాది శ్రేయస్సులకు కానీ నిశ్రేయసాని కాని
తమ కార్యార్థం దేవుణ్ణి భజిస్తారు ఎవరైనా. కనుక ఆ దేవుడు తాను అవి అంతా తన కోసమే అయినట్లుగా తలచి వాళ్ళకి అవి ఇస్తుంది. వాడు ఏ రూపంలో ధ్యానించినా వాళ్ళకి అది ఇవ్వటం ఆయన లక్షణం, ధర్మం. అలాంటి రుద్రుడికి అలాంటి ఇచ్చి రక్షించే రుద్రుడికి కనుక ఉత్తమ స్వభావుడైన రుద్రుడు ఇక్కడ ఉంటాడు. ఆయనకి నమస్కారం. నమో దూతాయ చ ప్రహితాయ చ. ఇంకోటి నమో దూతాయ చ ప్రహితాయ చ. నమః దూతాయ చ ప్రహితాయ చ. దూతాయ చ అంటే దూత ఏం చేస్తాడు? వార్త తీసుకెళ్ళి వృత్తాంతాన్ని తీసుకెళ్ళి నేర్పు కల వాడు అయినటువంటి రుద్రుడు. దూతలో కూడా రుద్రుడు నాడు. అలాంటి ప్రహితాయ చ. ప్రహితాయ చ. అంటే ప్రకృష్టమైన గొప్ప ప్రభువు చేత పంపబడిన పురుషుడి కొరకు. అలాంటి వాటిలో గొప్పవాడైన సంజయుడు రాయబారు, కృష్ణుడు రాయబారం, అలా వాళ్ళంతా ప్రకృష్టమైన రాయబారు. ఆ తద్రూపుడై అంటే రూపంగా ఆ రాయబారి రూపంగా వచ్చేటువంటి వాడిలో ఉన్న రుద్రుడికి నమః నమస్కారం. తన స్వామికి ఇతరుల వృత్తాంతాన్ని, పరరాజుల పరసైన్యాల వృత్తాంతాల్ని తెలపటంలో సమర్థుడైన వాడి రూపంలో ఉన్న రుద్రుడు. తన స్వామి చేత పంపబడిన వాడి రూపంలో ఉన్న రుద్రుడు. కనుక వార్తలు ప్రభువుకి చేరవేసేవాడు, ప్రభువు ఇచ్చిన వార్తలు అందజేశాడు. ఈ ఇద్దరిలోనే ఇద్దరిలోనూ రుద్రుడు. అలాంటి రుద్రుడికి భక్తుల భట్టభాస్కరుడు ఏమంటాడు? భక్తులను రక్షించటానికై దూత కృత్యాదులు కూడా భగవంతుడే చేస్తున్నాడు ఆ రూపంలో. దూతాయచ వృత్తాంతాన్ని తీసుకుపోయేవాడు అయిన దూత కోసం దేవుడు ఆశ్రిత రక్షణార్థమై దూత రూపంలో కూడా చేస్తాడు. మనకి కృష్ణుడంతటి వాడు రాయబారం దూత చేశాడు కదా. అది అగ్ని రూపంలో దేవతల దౌత్యం చేసేవాడు, అందచేసేవాడు. అగ్ని కూడా దూతే. కనుక ఆయనకి ప్రహితాయచ చంపబడేవాడి కోసం, కార్యార్థం పంపబడేటువంటి సేవకుడి కోసం భక్తవాత్సల్యంలో అలాంటిది దేవుడు చేస్తాడు. కనుక అవసరమైతే రాజు పంపితే వాడిని చంపేసి వస్తాడు. అలాంటి రూపంలో ఉండేది. లేక అగ్ని రూపంలో దేవతల దగ్గర యజమానుల చేత పంపబడిన ఇవ్వబడిన అభిస్తుల అందచేసేవాడు. అలాంటి హితుడైనటువంటి వాడి రుద్రుడికి నమస్కారం. 4 నమో నిషంగినే చేషు ధిమతే చ. నమో నిషంగినే చేషు ధిమతే చ. నమః నిషంగినే చ ఇషుమధియే ఇషుమధిమతే ఇషుధిమతే చ. నమః నిషంగినే చ ఇషుధిమతే చ. నిషంగినే చ. నిషంగిని అంటే ఖడ్గాలు, మొత్తం అదే ఆయుధాలు, ఖడ్గాలు మొదలైన వాటి ఆయుధాల కోసం. ఇషుధిమతేశ అమ్ముల పొదులు కలవాడి కోసం నమః నమస్కారం. వచ్చినవే మళ్ళా రిపిటేషన్. ఆశ్రితల రక్షణ కోసం ఖడ్గాలను, అమ్ముల పొదులను ధరించినటువంటి రుద్రుడికి నమస్కారం. ఈ భట్టభాస్కరుడు ఏమంటాడంటే, ఈ 2 విశేషణాలు ఇదివరకు చౌర్య సాధనత్వాభిప్రాయంలో చెప్పబడ్డ, ఇప్పుడు రక్షణ సాధన అభిప్రాయాలలో భేదాన్ని చెబుతున్నారు. భూత రక్షణార్థం దేవుడు ఆయుధ గ్రహణం కూడా చేస్తాడు అని. నమస్తీక్ష్ణేశ చ వేచాయుధినే చ.
నమస్తీక్ష్ణేశ వేచాయుధినే చ. అది నమః తీష్ణేశవే, ఇషవుడు తీక్ష్ణమైన, ఈశాలంటే బాణం. తీష్ణేశవే చ ఆయుధినే చ. తీక్ష్ణ ఇషవేచ కర్రకుగల మగవాడి అయినటువంటి బాణాలు కలవాడైన రుద్రుడికి, ఆయుధినేచ అనేకమైన ఆయుధాలు కల రుద్రుడికి నమః నమస్కారం. వాడి అయిన తీక్షణమైన బాణాలు కలవాడికి, అసంఖ్యాకాలైనటువంటి ఆయుధాలు ధరించిన వాడి అయిన రుద్రుడికి నమస్కారం. భట్టభాస్కరుడు కూడా అలాగే చెప్పారు. తర్వాత నమస్వాయుధాయ చ సుధన్వనే చ. నమస్వాయుధాయ చ సుధన్వనే చ. నమః స్వాయుధాయ చ సుధన్వనే చ. స ఆయుధాయ చ సు ఆయుధాయ చ అంటే స్వాయుధాయ అంటే సు ఆయుధాలు విడగొట్టే అలా. సు ఆయుధాచ అంటే మంగళకరమైన, జగత్ కళ్యాణం చెయ్యగల త్రిశూలం మొదలైన ఆయుధాలు కలవాడి కోసం. సుధన్వనేచ, సు అంటే మంచి, ధన్వం అంటే పినాకుడి చేతిలో ధనుస్సు ఉంటుంది కదా రుద్రుడు, కనుక మంగళకరమైన పినాకమని ధనుస్సు కలవాడైన రుద్రుడి కోసం నమః నమస్కారం. త్రిశూలం అనేటువంటి మంగళకరమైన ఆయుధం కలవాడికి, పినాకం అనే మంగళకరమైన, శోభస్కరమైన, శ్రేయస్కరమైన, శుభాన్ని కలిగించే ధనుస్సు కల వాడైన రుద్రుడికి నమస్కారం. కనుక త్రిశూల ఆయుధం ధరించిన రుద్రుడికి, పినాకం అనేటువంటి ధనుస్సులు చేతిలో ధరించిన రుద్రుడికి నమస్కారం. భట్ట భాస్కరుడు ఏమంటాడు? స్వాయుధాయ చ అంటే శోభనమైన ఆయుధాలు కలవాడు, లేక వ్యర్థం కాని ఆయుధాలు కలవాడు. ఆయన ఒక బాణం వేస్తే, లేకపోతే ఒకసారి శూలం వేస్తే అది తిరిగి రాదు, ఆ పని అయిపోవాలి. అక్కడ అవతల వాడు ఎవడి మీద వేశాడో వాడు సప. లేక ఆయుధాలు కలవాడు ఆయుధుడు, శోభనాకారుడైన ఆ ఆయుధాల చేత ఆయన శోభస్కరంగా కనపడు. అలాంటి వాడు స్వాయుధుడు. అలాంటి రుద్రుడి కోసం అంటే దేవుడే తన ఆయుధాలు ధరించి అర్హత కలిగిన వాడు కనుక లోకోత్తరమైన సౌందర్యమైన ఆయుధాలను మించేటువంటి లోకోత్తర సౌందర్యం. ఆయుధాలే సౌందర్యం, ఆ సౌందర్యాన్ని మించిన సౌందర్యం కల సుందర ఇక్కడున్నాడు, మనకి ఎక్కడుంటాడు? మధురుడు, సుందరేశ్వరుడు. కనుక ఆ సుందర రూపమైనటువంటి రుద్రుడికి, అలాగే సుధన్వనేచ శోభనమైన, శుభస్కరమైన ధనుస్సు కలవాడి కోసం. ప్రధానమైన ధనుస్సు వేరుగా చెప్పబడి, ఇందాక అన్నిట్లో ఒకటిగా, ఇప్పుడు వేరుగా చెప్పండి. కనుక కాంచన పర్వత రూపం అవ్వటం అని కూడా చెప్పారు. సుధన్వు అంటే కాంచన పర్వతం ధనుస్సుగా, త్రిపురాసుర సంహారం ఆయుధాలలో ఉత్తమమైంది చెప్పబడిన రుద్రుడికి నమస్కారం. నమస్సృత్యాయ చ పద్యాయ చ, నమస్సృత్యాయ చ పద్యాయ చ, నమః సృత్యాయ చ పద్యాయ చ. సృత్యాయ చ
శృతి అంటే కాళిదారి, నడిచేటువంటి దారి పేరు శృతి. అంటే మామూలుగా ఈ శనగల్లో శృతి కాదు, సుఖం అనేది దానిలో ఉన్న శృతి. తర్వాత సుకి బండి రావతిస్తే శృతి అంటే కాలిదారి, దానికి తగిలిన వాడి కోసం. కాలిదారికి మార్గానికి తగిన వాడి కోసం, లేక మార్గంలో ఉన్న వాడి కోసం. పది అన్నా కూడా అంటే మార్గమే కదా. పద్యాయచ, పది అంటే రథం కూడా. రథాలు మొదలైనటువంటి మంచి దారి ఉంటే రథాలు పరిగెత్తాయి, లేకపోతే కొట్టుతూ నడుస్తాయి. కనుక గొప్ప దారి కలవాడికి, గొప్ప రథాలు కలవాడు అయిన రుద్రుడికి నమస్కారం. భక్తుల రక్షణ కోసం కాలిదారులలో తిరిగేవాడు కనుక ఆయన నడకమే నామోషి ఏం కాదు. ఎక్కడ భక్తుడుంటే అక్కడ వాడిపోతాడు. అది ఎలా వచ్చాడు కదా, ఆయన రావటమే. అది కాలిదారి కావచ్చు, ఎద్దెక్కి రావచ్చు, పరిగెత్తుకు రావచ్చు, ఆకాశం నుంచి దూకచ్చు కింద. అలాగే రాజమార్గాలలో సంచరించేవాడైన రుద్రుడికి నమస్కారం. నమః కాక్ష్యాయ చ నీప్యాయ చ, నమః కాక్ష్యాయ చ నీప్యాయ చ, నమః కాక్ష్యాయ చ నీప్యాయ చ. కాక్ష్యాయ చ, కాటం అంటే కొంచెంగా నీరు పారుదల కల కాలువ. అంటే మనకు పొలంలోకి నీళ్ళు రావాలంటే చిన్న కాలువలు తీసుకు, అది కాక్ష్యాయ. అందులో ఉండేటువంటి చిన్న కాలువ, పిల్ల కాలువలో ఉండేటువంటి రుద్రుడు. నీప్యాయ, నీప అంటే పర్వత శిఖరం నుండి జలం పడేటువంటి జలపాతం. ఆ జలపాత రూపంలో ఉండే చిన్న కాలువైనా అందులో ఉంటాడు రుద్రుడు. ఆకాశం నుంచి లేదా పర్వత శిఖరాల నుంచి, కొండల నుంచి పడేటువంటి జలపాతంలో కూడా రుద్రుడు. కనుక ఆ రెండు రూపాల్లో ఉండే రుద్రుడికి నమస్కారం. కాలువలో జల రూపంలో ఉన్న రుద్రుడికి, సెలయేరులలో లేకపోతే జలపాతాలలో జల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. కాక్ష్యాయ చ, భట్ట భాస్కరుడు ఏమంటాడు? కాటం అంటే నుయ్యి అన్నాడే. అందులో ఉన్నవాడి కొర, నూతిలో ఉన్నవాడి కొర. కాణిపాకంలో గణేశ్వరుడు, గణపతి నూతిలోనే ఉంటాడుగా, అదో. కనుక అందులో ఉన్నవాడి కొర. లేక కాటం అంటే కటి యందు భవం లింగం, దాని అందున్నవాడి కొర. కటిలో ధరించిన లింగ రూపంలో ఉన్నవాడు. లేక అది నీప్యాయ, జలం బయలుదేరేటువంటి ప్రదేశం నీపమడు అంటే జల ప్రవాహం. అది సరస్సులాక ఆ ప్రవాహ జలం ఉండాలి. ఆ ప్రవాహ జలంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. నమ సూర్యాయ చ పరస్యాయ చ, నమ సూర్యాయ చ పరస్యాయ, సరస్సారి నమః సూర్యాయ చ సరస్యాయ చ, నమః సూర్యాయ చ సరస్యాయ చ. సూర్యాయ, సూదం అంటే బురదగా ఉండే ప్రదేశం. బురదగా ఉన్న నీళ్లు కానీ, ఆ బురదలో కానీ మరి రుద్రుడు ఉండాల్సిందే. ఎందుకని సర్వవ్యాపికర. కనుక బురదగా ఉన్న ప్రదేశంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. సరస్యాయ, సరస్సులు అంటే కొలనులు, సరస్సులు లేకపోతే మన చెరువులు. ఆ చెరువుల రూలో ఉండేటువంటి రుద్రుడు అంటే నీరు ఏ రూపంలో ఎక్కడ ఉన్నా అందులో ఎవరుంటాడంటే రుద్రుడే ఉంటాడు. కనుక జలరూప రుద్రుడికి నమస్కారం అని చెప్పాలి. బురద ప్రదేశంలో కానీ, జల రూపంలో ఉన్న కొలనులలో కానీ, జల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. ఆయన భట్ట భాస్కర్ కూడా ఇదే అర్థం చెప్పారు. తర్వాత పదవది
నమో నాజ్యాయ చ వైశంతాయ చ నమో వాజ్యాయ నమో నాజ్యాయ చ వైశంతాయ చ నమో నాజ్యాయ చ వైశంతాయ చ నమః నాజ్యాయ చ వైశంతాయ చ. నాద్యం అంటే ఏమిటి? నదిలో ఉన్న దాని కోసం. నదిలో ఏది ఉంటే అది, చేపలు ఉంటే చేపలు, నాతుంటే నాచు, గొర్రెలుంటే గొర్రెలు, ఏవైనా సరే. కనుక నదిలో ఉన్న వాటి కొరకు, నది యందు జల రూపంలో ఉన్నవాడి కోసం. వైశంతాయ చ, వేషంతం అంటే చిన్న కొలని చెప్తున్నా. కనుక దానిలో అంటే నదిలో ఉన్న జలాశయమైనటువంటి చిన్న కొలనులో ఉన్న నీటిలో ఉండేవాడు రుద్రుడే. కనుక జలరూప రుద్రుడికి నమస్కారం. నదిలో జల రూపంలో ఉన్న రుద్రుడికి. అల్ప సరస్సులలో చిన్న చిన్న సరస్సు, వాటిల్లో కూడా జల రూపంలో ఉన్న రుద్రుడు అంటే ఏ రూపంలో నీరు నిలవ ఉన్నా అందులో రుద్రుడు ఉంటుంది. ఆ రుద్రుడికి నమస్కారం. నాజ్యాయచ అంటే భర్త భాస్కరుడు ఏమంటాడు? నాజ్యం అంటే నదిలోని జలం, దానిలో ఉండే రుద్రుడికి. వైశంతాయచ అంటే వేషంతం అంటే చిన్న సరస్సు, దానిలో ఉన్నవాడి కోసం, లేక దేవతర్పణం మొదలైన వాటి కోసం. ఎక్కడ జలం ఉంచబడిందో దేవతలకు ఉపయోగార్థం ఆ దేవ ఖాతాలైన సరస్సులలో ఎక్కడ నీరు ఉంటే ఆ నీటిలో ఉండే రుద్రుడికి నమస్కారం. నవకూప్యాయ చావట్యాయ చ నవకూప్యాయ చావట్యాయ చ నమః కూప్యాయ చ అవట్యాయ చ. అది దాని పద విభాగం. వట్యాయ చ కాదు, నమః కూప్యాయ చ అవట్యాయ చ. కూప్యాయ చ, కూపం అంటే నుయ్యి, కనుక కూపస్థ మండూకం అంటారు. నూతిలోని కప్ప, ఏమి తెలియని ప్రపంచమేమిటో తెలియదు, ఆ నుయ్యే దానికి ప్రపంచం. అది దాటితే దానికి ఏం తెలియదు. అలాగే మనకి కూడా అజ్ఞానికి కూపస్థ మండూకం. మండూకం అంటే కప్ప. కనుక నూతిలో ఉన్న రుద్రుడికి, నూతిలో జల రూపంలో ఉంటాడు. నూతిలో అంటే ఇటుకలో ఉండడు, నూతిలో ఉన్న జలరూపమైన రుద్రుడికి. అవట్యాయ, అవటం అంటే పల్లంత, పల్లంలో నీరు నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు, తెలుసు కదా. నీరు పల్లం ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తుంది కదా. ఆ పల్లంలో నీరు నిలవా ఉండద్దు, కొద్దిగా చిన్న ప్రవాహంగా జాలుగా వెళుతూ ఉండదు. ఆ జల రూపంలో ఉండే రుద్రుడికి నమస్కారం. నూతిలో జల రూపంలో ఉన్న రుద్రుడికి, పల్లపు ప్రదేశంలో జల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. భట్ట భాస్కరుడు కూడా అదే అర్థం చెప్పారు. ఇది 11 అయిపోయినాయి. 12 నమో వర్షాయ చ అవర్ష్యాయ చ. నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ 2 రకాలు. నమః వర్ష్యాయ చ అవర్ష్యాయ చ. వర్ష్యాయ చ వర్ష జలంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. అవర్ష్యాయ చ వర్ష జలం కానట్టి సముద్రాది జలాలలో ఉన్న రుద్రుడికి నమస్కారం. కనుక సముద్రంలో నువ్వు వర్షం ఉన్నా లేకపోయినా, నదులకి వర్షం ఉండాలి కానీ సముద్రానికి వర్షం అక్కర. ఎప్పుడు నీళ్లు ఉంటేనే సమృద్ధిగా. కనుక వర్ష రూపంలో ఉన్న రుద్రుడికి, సముద్ర రూపం, వర్షం లేకుండానే సహజంగా సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్రంలో జల రూపంలో ఉన్న రుద్రుడికి, వర్షం వల్ల కలిగే జలంలో ఉన్న రుద్రుడికి, వర్షం చే కలగని జలంలో అంటే సముద్రాది జలాలలో, సముద్రాదులలో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. భట్ట భాస్కరుడు కూడా అలాగే చెప్పారు. 13
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమః మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. మేఘ్యాయ చ మేఘాలలో ఉన్న రుద్రుడి కోసం. మేఘాల్లో ఎవరుంటారో ఆయనే ఉంటారు. అలాగే విద్యుత్యాయత, విద్యుత్ అంటే మెరుపు కనుక మెరుపులో కూడా ఉండేది ఆయన. మేఘాల్లో ఉన్న రుద్రుడు, మెరుపులో ఉన్న రుద్రుడికి నమస్కారం. మేఘాలలో ఉన్న రుద్రుడికి, మెరుపులో ఉన్న రుద్రుడికి నమస్కారం. నమ ఈధ్రియాయ చాతప్యాయ చ. నమ ఈధ్రియాయ చాతప్యాయ చ నమః ఈధ్రియాయ చ ఆతప్యాయ చ అతప్యాయ చ. నమ ఈధ్రియాయ చ అతప్యాయ చ. అది వెలగొడితే అతప్యం. ఈధ్రియాయ చ. ఈధ్రం అంటే నిర్మలముగా ప్రకాశించే శరత్కాల మేఘం కనుక శరత్కాల మేఘంగా రూపంలో ఉన్న రుద్రుడు. అందులో ఎవరుంటారు? మేఘంలో రుద్రుడే ఉంటాడు. అలాగే అతప్యాయచ అంటే ఎండతో కూడే వర్షం, అతపత్యం అంట. అతప్యం అంటే ఎండ వాన రెండు కలిసి వస్తుంటాయి ఒకటి. ఆ ఎండతో ఉన్న వాన రూపంలో అందులో రుద్రుడు ఉంటాడు. ఆ రుద్రుడికి నమస్కారం. శరత్కాలంలో జలాలు, నీరంతా చాలా నిర్మలంగా ఉంటాయి. ఒకవేళ జలం లేనిది అవటం చేత నిర్మలంగా ప్రకాశించే మేఘంలో ఉన్నవాడు. శరత్కాల మేఘం చాలా నిర్మలంగా ఉంటుంది. అలాంటి మేఘంలో ఉన్నవాడు ఎండ కాస్తున్నప్పుడు వర్షించే వర్షంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. మేఘ రూపంలో ఉన్న రుద్రుడే, వర్ష రూపంలో ఉన్న రుద్రుడు. ఈధ్రియాయ ఆయన చెప్పాడు, అగ్ని మొదలైన వాటి సంయోగాల చేత వెచ్చబడిన జలంలో ఉన్నవాడు అన్నాడు. కనుక బాగా ఎండ తగిలితే జలాశయాల్లో ఉన్న నీరంతా కూడా కొద్ది వేడెక్కుతుంది కదా. అందుకనే అందులో రుద్రుడు ఉంటాడు. ఆ జలంలో అంటే ఎండ చేత వేడెక్కబడిన జలంలో ఉన్న రుద్రుడికి. అతప్యాయచ ఎండలో ఉన్నవాడి కోసం నమః నమస్కారం. తర్వాత నమో వాచ్యాయ చ రేష్మియాయ చ. నమో వాచ్యాయ చ రేష్మియాయ చ నమః వాచ్యాయ చ రేష్మియాయ చ. వాచ్య వాతం అంటే గాలి కదా. వాచ్యాయ చ గాలితో కూడిన వానతో ఉన్నవాడి. ఇందాక ఎండతో వర్షం వస్తుంటే అందులో ఉన్న రుద్రుడు. ఇప్పుడు గాలి వానలో ఉన్నటువంటి రుద్రుడు. రేష్మియాయ చ రేష్మం అంటే రిష్యంతి భూతాని అత్ర. భూతాలు నశిస్తాయి కనుక ప్రళయకాలం అని అర్థంట. అప్పుడు కలిగేది రాళ్ళు మొదలైనవి వర్షం. ప్రళయకాలంలో మామూలు వర్షం ఉండదు, రాళ్ల వర్షమే కురుస్తుంది. అందరినీ నశింప చెయ్యాలి కనుక, ఎవడు మిగలకూడదు కనుక రాళ్ల వర్షం కురుస్తుంది. అలాంటి ప్రళయకాలంలో వర్షించే రాళ్ల వర్షంలో కురిపించే వాటిలో ఉన్న రుద్రుడికి నమస్కారం. గాలితో కూడిన వానలో ఉన్న రుద్రుడికి, ప్రళయకాలంలో కురిసేటువంటి రాళ్ల వాన రూపంలో ఉన్న రాళ్ల వానతో కూడిన వర్ష రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. నువ్వు ఏ రూపంలో తీసుకున్నా రుద్రుడు అంటే ఇప్పుడంతా జలం గురించే చెప్తున్నా. రేష్మియాయచ అని భట్ట భాస్కరుడు ఏమంటాడు, ప్రళయకాలంలో పాషాణాలు అంటే రాళ్ళు మొదలైనవి
సంవర్తమనే వాయు రేష్మ. అప్పుడు కురిసేటువంటి వర్షం ఏ వర్షం అంటే సంవర్తం అనే వాయువు వస్తుంట విజృంభించి, ఆ వాయువు రేష్మం అంట. దానితో కూడుకొన్నవాడు. ఆ రేష్మం అంటే సంవర్తమనేటువంటి పాషాణాలను వర్షించే గాలితో కూడిన వర్షం అది. కనుక అది కొంత రేష్మం అంటే గ్రీష్మ ఋతువు దగ్గరలో ఉంది కానీ గ్రీష్మ ఋతువు. మరికొందరు గాలికి రేగే దుమ్ము రేష్మం అని కూడా చెప్పారు. కనుక వీటన్నిటిలో దుమ్ములో, ధూళిలో, గాలిలో, రాళ్లలో, వర్షంలో, గాలిలో, అగ్నిలో, వీటన్నిటిలో ఏ రూపంలో ఉన్నా రుద్రుడే ఉంటాడు. కనుక అలాంటి రుద్రుడికి నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ, నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ, నమః వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ. ఇది శ్రీ యజుసంహితాయాం చతుర్థకాండే పంచమ ప్రపాఠకే సప్తమ అనువాక. వాస్తవ్యాయ చ, వస్తువు వాస్తు. వస్తువు అంటే గోవులు, ఆవులు, గుర్రాలు, మన దగ్గర ఉన్న సమస్త పదార్థాలు. గోవులు అంటే కిరణాలు అని కూడా అర్థం. కనుక మొదలైన రూపంలో ఉండేటువంటి ధనం, గోధనం అంటాం మనం. అలాగే పశుధనం అంటాం. ఆ పశువులలో ధన రూపంగా ఉండే రుద్రు, ఆ కార్యాలను ఇచ్చేటువంటి రుద్రు వాస్తవ్యుడు. అలాంటి వాడి కొరకు. అలాగే వాస్తుపాయ, వాస్తు అంటే గృహాన్ని నిర్మించే చోటు. వాస్తు బాగుందా ఇంటికి అని అంటూ ఉంటారు. అంటే అన్నీ ఎక్కడ ఏవి ఉండాలో అక్కడ అవి ఉండాలి. ఈశాన్యంలోంచి నీరు ప్రవహించాలి, నైరుతిలో నీరు ఎత్తుగా ఉండాలి, అక్కడ నీరు ట్యాంక్ కట్టుకోవాలి. వాయవ్యంలో పాకి దొడ్డు పెట్టుకోవచ్చు. అలాగే ఆగ్నేయంలో అగ్ని ఉంటుంది కనుక అక్కడ వంటిల్లు ఉండాలి. అలాంటివన్నీ కూడా ఆ వాస్తు సదుపాయం. ఆ సదుపాయాలు కలిగిన వాస్తు గృహ నిర్మించడం చోట దాన్ని పాలించేవాడు వాస్తు పాలకుడు కూడా. వాస్తు రూపంలో ఉండే రుద్రుడికి నమస్కారం. ఆవులు, గుర్రాలు, ఏనుగులు, లేకపోతే పశువులు, ఇవన్నీ కూడా ధన రూపం. ఈ రూపంలో, ధన రూపంలో వీటిలో ఉండే రుద్రుడు. అలాగే గృహాన్ని నిర్మించేటువంటి క్షేత్రాన్ని, ఆ ప్రదేశాన్ని కాపాడే పాలించే రుద్రుడికి నమస్కారం. కనుక భట్ట భాస్కరుడు ఏమంటాడు? వాస్తవ్యాయ చ, గృహాన్ని నిర్మించే చోటులో ఉన్న రుద్రుడికి. వాస్తుపాయ చ, గృహం నిర్మించే చోటును కూడా రక్షించే పాలించే రుద్రుడికి నమస్కారం. ఈ అనువాకంలో ఋషి పేరు హేమకోశుడు, దేవత రుద్రుడు, ఛందస్సు అహాపంక్తి. దీని పురశ్చరణం ఏమిటంటే ఒక ఉపవాసం చేసి 8 సార్లు 8 నోర్లు అంటే 800 సార్లు జపించ, దాని పురశ్చరణం. దీని ప్రయోగం కూడా చెప్పి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల వశీకారం కోరిన వాళ్ళని లోబరుచుకోవాలి అని అనుకునేవాడు. క్రమంగా అశ్వత్థ ఉదంబవత ప్రక్ష సమిధల, దధి అంటే నెయ్యిలో, దధి అంటే పెరుగులో, ఘృతం అంటే నేతితో తడి 10,000 అవి వ్రేల్చాలి అగ్నిహోత్రం. వాళ్ళకు ఎవరిని గురించి మనం ఆ అగ్నిలో వ్రేలుస్తాం, వాళ్ళు మనకు వశాలవుతారు. మేధాకాముడు కపిల గోవు నేతి 10,000 వేలుస్తారు. అలాగే మేధావి అయిన పుష్టికాముడు పూర్వం వాడు అపూపాలు అంటే బూరెలు,
అప్పాలు మొదలైన వాటిని 9,000 హోమం చెయ్య. ఆరోగ్యం కోరేవాడు దధి మధు ఘృతాలతో అంటే పెరుగు తేనె నెయ్యి వీటితో తడపబడిన ఖదిర సమిధలు, ఖదిర అనేటువంటి కలప యొక్క సమిధలను 5,000 అగ్నిలో వెయ్యాలి. వ్రేల్చాలి. సౌందర్యం కోరేవాడు పెరుగు మధు అంటే తేనె వాటితో తడిపిన మావి చెగుళ్ళను 10,000 అగ్నికి అర్పించాలి, వ్రేల్చాలి. శ్రీకాముడు అంటే సంపద కావాలనుకున్నవాడు వనంలో తయారు తన ఆకారమంతా ప్రమాణంగా మనిషి ఎంత ఆకారం ఉంటాడో అంత ఆకారం గల కుండాన్ని అగ్నిహోత్రాన్ని అంటే అగ్నిగుండాన్ని తవ్వి అందులో మధించిన అగ్నిని ప్రతిష్ఠించి పెరుగు మొదలైన వాటి చేత తడపబడిన తెల్ల తామర పూలను 5,000 వ్రేల్చాలి. అతనికి సాక్షాత్ మహాలక్ష్మి ప్రసన్నమవుతుంది. తత్ప్రసాదనం చేసి భూమిలో ఉండేదాకా వాడి వంశం చక్కగా వర్ధమానమవు. ప్రతి వస్త్రాలను కోరేవా పత్తి విత్తనాలను తేనెలో తడిపి 10,000 అగ్నిలో వ్రేల్చాలి. వాడికి పత్తి విపరీతంగా పండుతుంది చేలలో. గోవులు కోరేవాడు గోవుల మందలలో ఈ అనువాకాన్ని జపిస్తూ 10,000 ప్రదక్షిణాలు చేస్తే గోవుల విపరీతమైన గోవులు వస్తాయి. అది పుత్రుడు కావాలనుకున్నవాడు పెరుగు మొదలైన వాటి తడపబడిన మోదుగు సమిత 10,000 అగ్నిలో ఆహుతి చెయ్యి. అతనికి వంశకారకుడైన పుత్రుడు లభిస్తాడు. ఆయుష్యం కోరేవాడు ప్రతి వర్షం నేతితో తడపబడిన దూర్వాలు అంటే గడ్డి పలకలంటే మనకి గరికలు. ఆ గరికలు 10,000 100 బతుకుతారు. విద్య కోరినవాడు నెయ్యితో తడపబడిన అశ్వత్థ అంటే తెల్ల జిల్లేడు సమిధల 1,00,000 హోమం చేయి. సర్వ విద్యా పారీణుడు అవుతాడు. రాజ్యాన్ని కోరేవాడు తేనెలో తడిపిన సౌగంధికం అనేటువంటి దాన్ని 5,00,000 అగ్నిలో వ్రేల్చాలి. ఇక మోక్ష ఆడికి రాజ్యం సామ్రాజ్యం. ఇక మోక్షం కావాలంటే మొదట చాంద్రాయణ కృత్యం చెయ్య. తర్వాత ఈ అనువాకాన్ని 25,000 సార్లు జపించాలి. ఆ తర్వాత 5,000 మాళ్ళు ప్రదక్షిణ ప్రాణాయామాలు చెయ్యాలి. ఆ తర్వాత శంభుడి రుద్రుడి సన్నిధానంలో తన అగ్నిలో మధుఘృతాల చేత తడపబడి పలాశ అశ్వత్థ సమిధల 3,00,000 అగ్నిహోత్రంలో వ్రేల్చాలి. అలాగే శంభు ప్రసాదంగా మోక్షం పొందుతారు. తద్వంశాలకు చెందిన ఆ వంశంలో వాళ్ళు ఇతరులు కూడా రౌరవాది నరకాలలో బాధింపబడకుండా సరాసరి కైలాసానికి టిక్కెట్ తీసుకొని వెళ్ళిపోతారు. అలా 5 ఇంద్రుడు చివర కళ చనివే 5వ ఇంద్రుడు వాళ్ళ ఇంద్రుల పాలన అయ్యే వరకు అంటే ఈ భూమి నిలిచి ఉండేదాకా వాళ్ళ వంశం అభివృద్ధి చెంది. దీనికి ధ్యాన శ్లోకం చెప్పారు. జటాభిర్లంబమానాభిర్ నర్చంత అభయప్రభం నృత్యంతమభయప్రదం దేవం శుచిస్మితం ఛాయేత్ వ్యాఘ్రచర్మ పరిష్కృతం. మళ్ళా జటాభిర్లంబమానాభిర్ నృత్యంతమభయప్రభం ప్రదం దేవం శుచిస్మితం ఛాయేత్
వ్యాఘ్ర చర్మ పరిష్కృతం వ్రేలాడేటువంటి జడలతో కూడిన వాడై నృత్యం చేస్తున్నవాడైన అభయాల ఇచ్చేవాడై స్వచ్ఛమైన చిరునవ్వు కలవాడు వ్యాఘ్ర చర్మం దాంతో అలంకరింపబడినవాడు అయిన శివుడి ధ్యానం చెయ్యాలని దీని. ఇది శ్రీమత్ వాటోపన, శ్రీమత్ కవాట. ఇప్పుడు ఈ రాసిన ఆయన పేరు చదలువాడ సుందరరామ శాస్త్రులు. ఆయనకు ఒక పేరుందట, కవాట అనేటువంటి ఉపనామం ఉంది. ఇంకొకటి ఆ ఉపనామం కల సుందరరామ శాస్త్రి గారు రాసిన రుద్ర భాష్య ఆంధ్ర వివరణలో 7వ అనువాకం. ఇవ 8వ అనువాకంలోకి వచ్చా. నమః సోమాయ చ రుద్రాయ చ. ఒకటో నమః సోమాయ చ రుద్రాయ చ. నమః సోమాయ చ రుద్రాయ చ. 7వ అనువాకంలో కొన్ని ఇతరాలైనటువంటి నమస్కారాలు చెప్పాం. ఇప్పుడు 8వ అనువాకంలో అలాంటివి మరికొన్ని నమస్కారాలు చెప్పాం. సోమాయ చ స ఉమ, ఉమతో కూడిన పార్వతితో కూడిన వాడు, అలాంటి వాడైన రుద్రుడి. రుద్రాయ చ వృత్ అంటే రోదన దుఃఖకారకుడైన లేక దాన్ని పోగొట్టేవాడైన రుద్రుడికి నమస్కారం. పార్వతితో కూడిన రుద్రుడు, దుఃఖాన్ని పోగొట్టే రుద్రుడికి. పార్వతితో సోముడు అంటే స ఉమ, ఉమతో కూడినవా. పార్వతీదేవితో కూడిన రుద్రుడికి. దుఃఖానికి కారణమై అంటే రోదనానికి ఏడుపు కారణమైన దుఃఖాన్ని పోగొట్టే రుద్రుడికి నమస్కారం. భట్ట భాస్కరుడు ఏం చెప్పారు? దేవుడి అనుగ్రహ రూపాలన్నీ చెప్తున్నాడు ఇక నుంచి. రుద్రుడికి పశుపత్యాది నామాలు ఇందు మళ్ళీ చెప్తారు. అలాగే దేవుడి అనుగ్రాహక రూపాలు తెలపటం కూడా చేస్తాం. సోమాయచ పార్వతితో కూడిన రుద్రుడి కోసం భక్తులు ప్రసాదించే కాలంలో దేవుడు పార్వతీ సమేతుడిగా ఉంటాడు. భక్తులకు అనుగ్రహ రూపంగా ఆయన కనపడాలంటే పార్వతీదేవి పక్కన ఉంటేనే అనుగ్రహం. లేక చంద్ర స్వరూపుడి. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు నెత్తి మీద ఉన్నవాడు సోముడు. కనుక సోముడు నెత్తి మీద ఉన్నవాడు చంద్రుడు నెత్తి మీద ఉన్న రుద్రుడికి. సోమేశ్వరం ఉంది మనకి కోటిపతిలో, అది చంద్రుడు ప్రతిష్ఠించినాను. అలాగే పితృదేవ మనుష్యులను తృప్తిపరచేవ లేక సోమయాగ స్వరూపుడైన రుద్రుడు. తత్ రూపంలో భగవంతుడు పురుషులకు అభ్యుదయ శ్రేయస్సులు కలిగిస్తారు. అలాగే రుద్రాయచ ప్రళయకాలంలో ప్రాణులన్నీ చచ్చిపోతాయి కనుక ఏడుపులుగా అక్కడ మిగిలింది. ఆ ఏడ్పించే ప్రాణులను ఏడ్పించేవాడైన రుద్రుడైన భగవంతుడికి నమస్కారం అన్నారు. నమస్తామ్రాయ చారుణాయ చ. నమస్తామ్రాయ చారుణాయ చ. నమః తామ్రాయ చ అరుణాయ. తామ్రం ఎర్రగా ఉంటుంది, అరుణ అంది కూడా ఎర్రగా. తామ్రాయ చ ఆదిత్య రూపంచ. ఉదయకాలంలో బాగా ఎర్రగా ఉండే అరుణ సూర్యుడంట. ఆ అరుణ రూపంలో ఉన్న ఆదిత్య రూపంగా ఉన్న రుద్రుడికి నమస్కారం. అరుణాయ ఉదయానికి కొద్ది కాలంలో ఈ సూర్యబింబం బాగా ఎరుపు అంటే అరుణవర్ణం దాటి రక్తవర్ణంలోకి ఎరుపు రంగులో
ఆ ఎరుపు రంగులో ఉన్నవాడు కూడా రుద్రుడు. అరుణ రూపంలో ఉన్నవాడు రుద్రుడే, ఎరుపు రంగులో ఉన్నవాడు కూడా. ఆ ఇద్దరు రూపుడైన రుద్రుడికి ఆదిత్య రూపంలో ఉదయకాలంలో ఎర్ర రంగుతో ఉన్నవాడు, ఉదయం తరువాత రక్తవర్ణుడైన రుద్రుడికి భట్ట భాస్కరుడు తామ్ర అరుణ శబ్దాలు ఆదిత్య విషయాలై ఇదివరకే చెప్పుకున్నాం కనుక మళ్ళా అక్కడ ఆదిత్య రూపంగా ఉన్న రుద్రుడు అని చెప్పుకుంటే చాలు అంట. లేక కర్మసాక్షి రూపంగా ఉన్న ఆదిత్య రూపంగా ఉన్న రుద్రుడికి నమస్సంగాయ చ పశుపతయే చ, నమస్సంగాయ చ పశుపతయే చ, నమః సంగాయ చ పశుపతయే చ. అది సంగాయ చ, శం అంటే సుఖం శోభ లేకపోతే మంగళం, అది సుఖాన్ని పొందించేవాడు. శంభుడు అంటే సుఖాన్ని ఇచ్చేవాడు కనుక ఆ రూపంలో సుఖ రూపంలో ఉన్న సుఖాన్ని ఇచ్చే రూపంలో ఉన్న రుద్రుడికి పశుపతయే పశువులను పాలించేటువంటి రుద్రుడికి నమః. పశువులంటే 2 పాదాల జంతువులైన మనుషులు, 4 పాదాల జంతువులు, పశుపక్షాదులు అన్నీ కూడా కనుక సుఖాన్ని కలిగించేవాడికి పశుపాలకుడైన రుద్రుడికి నమస్కారం. సంగాయచ అంటే సుఖాన్ని పొందించేవాడు, పశుపతయేచ అంటే పాప రోగ చోరాది భయాల నుండి బ్రహ్మాది పిపీలికాంత పశువులు రక్షించే రుద్రుడికి నమస్కారమని భట్ట భాస్కరుడు చెప్పారు. అది 4. నవ ఉగ్రాయ చ భీమాయ చ, ఉగ్రుడు భయంకరుడే, భీముడు భయంకరుడు. నమ ఉగ్రాయ చ భీమాయ చ, ఉగ్రాయ చ బాగా కోపం కలవు. రుద్రుడంటేనే మండిపోతుంది కనుక మహాక్రోధం, కోపం కలవ. ఎక్కువ కోపం అయితే దాన్ని క్రోధం, మామూలు దాని కోపం. శత్రువులు వధించటానికి క్రోధం కావాలి, కోపం ఒకటే చాలు. భీమాయచ భయం అవ్వాలి, మన్ని చూస్తే అవతలవాడు పోసుకోవాలి. అలా భయం కలిగించేవాడైన రుద్రుడి చూస్తేనే శత్రు భయం కలిగి అలాంటి భయాన్ని కలిగించే రుద్ర రూపుడికి నమస్కారం. శత్రువులను వధించటానికి కోపం కలిగిన వాడికి శత్రువులు తనను చూడగానే భయంతో పారిపోయే రూపం కల భయంకర రూపం కల రుద్రుడికి నమస్కారం. అక్కడ భట్ట భాస్కరుడు ఏమంటాడు? ఉగ్రాయచ అంటే పాప రోగాదుల చేత నరకాదుల చేత జయింపన్ అలవి కాని జయించడానికి సాధ్యం కాని వాణ్ణి ఆ రూపంలో ఉండే అంటే ఏ భయం వల్ల తాను పశుపక్షాదులను రక్షిస్తాడు ఆ భయాలను బలంతో జయించేవాడి అలాగే ఈ ఉగ్రుడు యజమాన మూర్తికి అధిష్ట భీమాయ పాప రోగాదులకే భయం కలిగి, రోగాదులంటేనే భయం, రోగాలకే భయం కలిగిస్తాడే కనుక అలాంటి రోగాదుల భయం కలిగించే యజమాని అయిన రుద్రుడికి అంటే దేని చూస్తే వేటిని చూస్తే ఈ ప్రపంచమంతా భయపడిపోతుందో అలాంటి భగవంతుడికి భయపడితేటువంటి అవే భగవంతుడిని చూస్తే రుద్రుడిని చూస్తే భయం, ప్రజల్ని మాత్రం భయపెడతాయి, రుద్రుడిని చూస్తే అలాంటి ఆ భయంకరమైన రోగాలు పాపాలకు భయాన్ని కలిగించే రుద్రుడికి నమస్కారం. నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ, నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ
నమః అగ్రే వధాయ చ దూరే వధాయ చ. అగ్రే వధాయ ఎద్దటగా చంపేవాడిని, అంటే డైరెక్ట్ ఫైటే, ఎదురుపడి పొట్టాడుకోవడం చంప. అలాగే ఎదుటగా ఉన్న శత్రువులని చంపడం అంటే ఎదుర్కోవటమే, అక్కడికక్కడే అయిపోవడం. దూరే వధాయ దూరంలో ఉన్నవాడిని లేక దూరంగా ఉండి చంపగలిగిన వాడైన రుద్రుడు. దగ్గరలో చంపినా రుద్రుడే, దూరంగా ఉండి చంపినా రుద్రుడు. బాణం వేస్తే దూరంగా ఉంటే వాడు ఎక్కడో ఉంటాడు, అక్కడికి వెళ్ళి తగు. చక్రాయుధం వదిలితే ఇక్కడ వదిలితే ఎక్కడో ఉన్నవాడి తగు, అక్కడ చస్తా. ఒక బాంబు వేస్తే ఇక్కడ వేస్తే అక్కడెక్కడో కొన్ని దేశాలు అయిపోతాయి. అలా ఆ చంపే రూపంలో దగ్గరగా ఉండి చంపేవాడు అంటే డైరెక్ట్ ఫైట్ చేసేవాడు. ఇండైరెక్ట్ ఫైటింగ్ అంటే ఆ రెండు రూపాలు ఆయన పని ఏంటి చంపడం, ఆ పని చేసేరు. అనాయాసంగా ఏం కష్టపడకు. శత్రువు తన దగ్గరికి వస్తే సఫా కత్తి పెట్టు, బాణం పెట్టు. శత్రువు దూరంగా ఉంటే లేక శత్రువుకు దూరంగా ఉంటే ఏదో బాణమో ఏదో వేసి చంపే. ఆ రెండు రూపాలుగా చంపే రుద్రుడు. ఇక్కడ భట్టభాస్కరుడు ఏమంటాడు, అగ్రే వధాయచ అంటే మామూలుగా ఇందాక చెప్పి ఎదుట ఉండి చంపేవాడి, శత్రువుకు అభిముఖుడై ఎదురుగా ఉండి చంపే. లేక ముందు అంటే శత్రువులు తన్ను తలచుకుంటే వాళ్ళని చంపేవాడు అని. దూరే వధ దూరంలో ఉన్న వాళ్ళని కూడా చంపేవాడు. లేక దూరంలో అంటే అకాలంలో ఉన్న దుర్మాత్ములను చంపేవాడు. వాళ్ళకు కూడా అలా చంపే రూపంలో రుద్రుడు. నమో హంత్రేయ చ హనీయనే చ, నమో హంత్రే చ హనీయనే చ, నమః హంత్రే చ హనీయసే చ. హంత్రేన హంత అంటే చంపడమే కదా, హంత్రేన అంటే చంపేవాడు, సఫా చేసేవాడు. లోకంలో ఎవడైనా అంటే ఎవరిని పడితే వాడిని చంపుతాడా, పిచ్చాడంట. కనుక శత్రువుని చంపేట తద్ రూపంలో రుద్రుడే శత్రువు చంపుతా. మనకు ఒక శత్రువు ఉన్నాడు, మనం చంపుతున్నామంటే మనలోని రుద్ర స్వభావం చంపుతోంది అన్నది. కనుక ఆ చంపే రూపంలో ఉన్న రుద్రు. కనుక మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఒరే అర్జున, నా చేతనే వీళ్ళు ఇదివరకే చంపబడ్డారా, నువ్వు ఇప్పుడు నిమిత్త మాత్రుడు అని ఎప్పుడైతే ఏ విధంగా అర్జునుడి చేత ఈశ్వరుడి చేత చెప్పబడిందో, హనీయనేచ అంటే చంపేది నువ్వు కాదు ఈశ్వరుడు అని. కనుక కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత ఎవరయ్యా ఇంతమంది శత్రువులు ఎలా నాశనమయ్యారంటే దుర్గాదేవి వీళ్ళందరినీ చంపింది, మనమంతా నిమిత్త మాత్రులమని వ్యాసుడు రాశాడని చెప్తారు. కనుక హనీయనేచ హనీయసేచ అతిశయించేగా అంటే బాగా ఎక్కువ మందిని, ఇందాక ఒకడు ఇప్పుడు చాలామంది, వాళ్ళందరినీ చంపేవాడు. సంహార కాలంలో లేక లయకాలం అందరినీ చంపేవాడి రూపంలో ఉండే రుద్రుడికి నమస్కారం. లోకంలో ఎప్పుడు ఎక్కడ ఎవ్వడు శత్రువును వధించిన అతడు అంతకు అక్కడ వధించేటువంటి వాడు స్వరూపంలో ఉండేవాడు. ఆ వధించేవాడిలో రుద్రుడు ఉంటాడని గుర్తుపెట్టుకో. ప్రళయకాలంలో మొత్తాన్ని నాశనం చేసేవాడు, చంపేవాడు ప్రళయకారుడు లేక లయకారుడైన రుద్రుడు. ఆ రెండు రూపాల్లో ఉన్న రుద్రుడికి నమస్కారం. భట్టభాస్కరుడు కూడా హంత్రేచ చంపు వాళ్లలో నీ బలం చేతనే చంపుతాను అనే భావం. అంటే రుద్ర బలం చేత నేను చంపు, రుద్ర శక్తి నాలోని రుద్రశక్తి నిన్ను చంపుతోందిరా శత్రువా అని చెప్పు. అలాగే హనీయనేచ
అంటే అధికంగా చాలామందిని సామూహికంగా చంపటం. అలా ఇప్పుడు మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు చేస్తున్నారు. ఒక దెబ్బ ఒక బాంబు వేస్తే లేదా ఒక క్షిపణి వేస్తే లేకపోతే ఏదైతే డ్రోన్లు వేస్తే అక్కడ ఇటు రెండు పక్కల మటాష్ అయిపోతున్నారు. అలా చంపేవాడి సామూహిక హత్య లేక సామూహిక హరణం చేసేటువంటి వాడు. హిట్లర్ కూడా ఆ పనే చేశాడు. దాన్ని హోలోకాస్ట్ అంటారు, సర్వనాశనం చేసేసాడు. వాళ్ళు రుద్రుడున్నాడని మనం అంటే తంతాలి ఇప్పుడు కనుక అవుగా. ఇలా సమస్తం అతిశయించిన బలం కలవాడవటం చేత నువ్వే పశువులకు పతి అవుతావు. ఆ పశుపతి అయిన రుద్రుడికి తర్వాత నమో వృక్షేభ్యో హరికేశేభ్య, నమో వృక్షేభ్యో హరికేశేభ్య నమః వృక్షేభ్య హరికేశేభ్య. అది పదవిభాగం. హరికేశేభ్య ఆకుపచ్చ రంగు కల వెంట్రుకల వంటి పత్రాలు కల వృక్షేభ్య వృక్షాలకు ఆకుపచ్చ ఆకులుంటాయి. ఆ ఆకుల్లో ఏమిటి? శివుడి రూపం ఉంటుంది. ఆ రూపంలో ఉండే అంటే శివుడి జటాజూట రూపంగా ఉన్న ఆకులు కల వృక్షాలలో ఉన్న రుద్రుడికి నమస్కారం. కల్పవృక్షం మొదలైన వృక్షాల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. ఆకుపచ్చ రంగు కల వెంట్రుకల వంటి రంగు కల కల్పతరువులు మొదలైన వృక్షాల రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. ఇది ఉభయతో నమస్కారాల్లో నమో వృక్షేభ్య ఇదివరకు నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః అని యజుస్సు వ్యాఖ్యానం చెప్పుకున్నాం ఇదివరకు. దేవుడు తనకు ప్రియమైన ఆకారంలో వృక్షాది రూపంలో కూడా ఉంటాడు అని చెప్పడమే ఇందులో చెప్పారు. నమస్తారాయ నమః తారాయ నమస్తారాయ తారాయ తరింపచేసేది ప్రణవం అంటే ఓంకారం. తారణ ప్రణవం చేత ప్రతిపాదింప. ఓంకారం ఏం చెప్తుంది? భగవంతుడి రూపం ఎక్కడ ఎలా ఉంటా ఆయన చేరుకోవటం ఎలా అది చెప్తుంది ఓంకారం. కనుక ప్రణవాన్ని రూపంలో ఉన్నటువంటి ఆ రుద్రుడికి నమస్కారం. ప్రణవం చేత ఓంకారం చేత ప్రతిపాదితుడైనటువంటి రుద్రుడికి నమస్కారం. భట్టభాస్కరుడు ఏమంటాడు? తారాయ తరింపచేయటం అంటే సంసారాత్ సాగరాత్ సర్వజంతూన్ తారయాతీతి. తారహ అనే అర్థం అక్కడికి వెళ్ళాడు. అంటే సముద్రం అనేటువంటి సంసారం అనే సముద్రంలో జంతువులందరూ ఈదు కొట్టుకొని మునుగు తేలుతూ ఉంటే వాళ్ళని ఒడ్డుకు లాక్కొచ్చి రక్షించేవాడు అనే అర్థం చెప్పారు. కనుక ప్రణవం తారకం అనే మంత్రం కూడా ఉంది. తారక మంత్రం అంటే ప్రణవం. అప్పుడు కాశీలో చనిపోయే వాళ్ళ చెవుల్లో శివుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని మనకు అలాంటి శివుడికి నమస్సంభవేచ మయో భవేచ నమస్సంభవేచ మయో భవేచ నమః శంభవే చ మయో భవేచ శంభవేచ. శం అంటే సుఖం శాంతి సౌభాగ్యమన్న సుఖాన్ని కలిగించే రుద్రుడికి, విషయ సుఖాలు కలిగించే వాడికి అనర్థం. ప్రపంచంలో ఉంటే కొంచెం సుఖం కావాలిగా, ఆ ప్రపంచ సుఖాలు ఇచ్చేవాడు. మయో భవేచ్ సుఖాన్ని కలిగించే వాడి కొర. అంటే ఇక్కడ సుఖం అంటే ఈ సుఖం కాదు, ఇది తాత్కాలిక. శాశ్వత సుఖం మోక్షం. అంటే తాత్కాలిక సుఖం ఇచ్చేటువంటి రుద్రుడికి, శాశ్వత సుఖాన్ని మీద మోక్షాన్ని ఇచ్చే రుద్రుడికి నమః నమస్కారం.
విషయ సుఖాలు కలిగించే రుద్రుడికి, మోక్ష సుఖాన్ని ఇచ్చే రుద్రుడికి కూడా నమస్కారం. శంభవేచ అంటే అర్ధాంత సుఖంలోనే ఎప్పుడూ ఉండేవాడి కూడా, ఆయన ఎప్పుడూ సుఖంలోనే ఉంటాడు. అలాంటి సుఖస్వరూపమే ఆయన. అలాంటి ఆయనకి మయోభవేచ, మయస్సు అంటే సుఖమనే అర్థంట. ఈ రెంటికి ఐహిక సుఖం, ఆముష్మిక సుఖం అంటే అభ్యుదయం, నిశ్రేయసం, మోక్షం, ఈ రెండింటినీ ఇచ్చేటువంటి వాడు శం అంటే సుఖమది. ఆ శం ఇచ్చేటువంటి రుద్రుడికి నమస్కారం. నమఃశంకరాయ చ మయస్కరాయ చ, నమఃశంకరాయ చ మయస్కరాయ చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ. శంకరాయ సుఖాన్ని చేసేవ, సుఖప్రదాత, తండ్రి మొదలైన వాళ్ళ రూపంలో ఈ లోకంలో సుఖాన్ని కలిగించే రుద్రుడి నమస్కారం. మయస్కరాయ చ సుఖాలు చేసేవాడి కోసం అంటే ఆచార్యుడు, శాస్త్రాలు మొదలైన వాటి రూపంలో మోక్ష సుఖాన్ని ఇచ్చేటువంటి వాడికి నమస్కారం. తండ్రి మొదలైన వాళ్ళు చిన్నవాళ్ళకి వయసు వచ్చేదాకా రక్షకులు వాళ్ళే కదా. కనుక ఆ తండ్రి రూపంలో వాళ్ళకి పిల్లలకు కావలసిన అన్ని రకాల లౌకిక సుఖాలు ఇచ్చేటువంటి తండ్రి రూపంలో ఉన్న రుద్రుడికి, అలాగే కొంచెం పెద్ద అయితే చదువు నేర్చుకోవాలి, ఆచార్యుడు గురువు ఆయన రూపంలో, గురువుతో పాటు శాస్త్రాధ్యయనం చేయాలి. ఆ శాస్త్రాలు అందులో కూడా ఉన్నది రుద్రుడే. గురు రూపంలో, శాస్త్రాల రూపంలో ఉండి అవి చదివి అర్థం చేసుకొని అది వితరణ చేసి చింతన చేస్తే మోక్షం. అప్పుడు ఆ మోక్ష ప్రదాత కూడా అయిన రుద్రుడికి. ఈ రెండు పదాలచే సాక్షాత్తు సుఖకారిత్వం అంటే ఏమిటో చెప్పు. శంభు మయోభూ శబ్దాలచే వీరి మూలాల్లో సుఖం చేయించటం చెప్పారు. శంకరాయ భట్టభాస్కరుడు శంకరాయ అన్ని ప్రాణుల స్వభావ సిద్ధం చేతనే సుఖం చేసేవాడి కోసం ఆయన రుద్రుడు. లేక సుఖం చేత సుఖాన్ని ఇంకా దుఃఖం లేకుండా సుఖాన్ని మాత్రమే చేసి. మయస్కరాయ మయస్సు అంటే చెప్పబడు దాని స్వభావం చేత అన్ని ప్రాణులకు అది ఆ మయస్సుని సుఖాన్ని మోక్షాన్ని కలగజేసేవాడైన రుద్రుడికి నమస్కారం. నమః శివాయ చ శివతరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. శివాయ చ ఇందాక శివ అంటే శివాన్న శంభన్న ఒకటి. కళ్యాణకారకుడైన, కళ్యాణ రూపుడైన, దోషాలు లేనివాడైన రుద్ర రూప శివుడికి నమస్కారం. శివతరాయ ఇంకా ఎక్కువ కళ్యాణం, బాగా శ్రేష్టమైన సుఖం, కళ్యాణం అంటే మంగళప్రదమైన పనులు ఇచ్చేటువంటి శంభువుడికి శుద్ధుడికి నమస్కారం. అంటే తన భక్తులను కూడా తాను దోషరహిత, తన భక్తులు కూడా దోషరహితులుగా చెయ్యగలిగే సత్తా ఉన్న రుద్రుడికి నిర్దోషుడు అవటం చేత కళ్యాణ రూపుడైన రుద్రుడికి తన భక్తులను కూడా దోషరహితంగా నిర్దోషులుగా చెయ్యగలిగినటువంటి కళ్యాణ స్వరూపుడైన రుద్రుడికి నమస్కారం. భవా శివాయ చ అంటే త్రైలోక్య త్రైగుణ్య మూడు గుణాలకు అతీతుడైన వాడై నిష్కల్మషుడైన రుద్రుడికి అని భట్టభాస్కరుడు భాష్యం చెప్పారు. సర్వ విధాల చేత
కళ్యాణ రూపుడైన వాడైన అలాంటి శివుడు శివతరాయ కళ్యాణ వాచకమైన శివం అభ్యుదయ నిశ్రేయస అభివృద్ధి ఇస్తుంది. మోక్షం అంటే ఈ లోకంలో సుఖం, ఆ పై లోకంలో మోక్షం, ఆ రెండూ ఇచ్చేటువంటి గుణవృత్తి చేత శివమైన ఉపాయం అన్నట్లు మహాభారతంలో సమేధయతి యన్నిత్యం సర్వార్థాన్ సర్వకర్మసు శివమిత్యం భయత్యాన్ మనుష్యాణం తస్మాద్దేవ శివస్మృత. ఎందువలన ఎప్పుడు సమస్త కర్మలలో మనుష్యులకు కళ్యాణం కోరేవాడు, శుభాన్ని మేలు కోరేవాడు, సర్వ అర్థాలను వృద్ధి చెందించేవాడే అందువల్ల ఆ దేవుణ్ణి శివుడు. శివుడు అంటే ఏమిటి? సమస్త కర్మలకు మనుష్యుల కళ్యాణం కోరుతాడు, అంటే శోభ కోరుతాడు, అభివృద్ధి కోరుతాడు, మేలు కోరుతాడు. అలాగే అన్ని అర్థాలను కోరికలు వృద్ధి కలిగిస్తాడు, ఉన్నది ఇంకా పెంచుతాడు. అలా చెయ్యేవాడే శివుడు అంటే. కనుక ఇలా మేలు చేసేవాడు శివుడు, ఇంకా ఎక్కువ మేలు చేసేవాడు శివుడు. ఆ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్తేధ్యాయ చ కూల్యాయ చ, నమస్తేధ్యాయ చ కూల్యాయ చ, నమః తేధ్యాయ చ కూల్యాయ చ. తేధ్యాయ తీర్థ ప్రదేశాలు కొన్ని ఉంటాయి. మంగళగిరి తీర్థమను, లేదా అనంత తీర్థమను, లేకపోతే అక్కడ మనకుంది అంతర్వేది తీర్థమను. అలా అందున్న వాడి కొరకు ప్రయాగాది పుణ్యతీర్థాలు అక్కడ కూడా ఉన్నవాడెవడు? రుద్ర రూపుడే అని. ఆ ఉన్నవాటి కొరకు కూల్యాయ తీరం, కూలం అంటే తీరంలో ఉన్నవాడు, పుణ్యతీర్థాలలో ఉన్నవాడు, ఆ పక్కన ఉండేటువంటి తటం ఒడ్డు మీద ఉన్నటువంటి వాడు. నదీ తీరంలో లింగ రూపాలు ఉంటాయి. ఎక్కడ చూసినా, ఏ నది చూసినా సరే అక్కడ లింగాలు ఉంటాయి. ఆ లింగ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. తీర్థ జలంలో ఉన్న రుద్రుడు, తీర్థం యొక్క ఒడ్డున ఉన్న లింగ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. ప్రయాగ మొదలైన పుణ్యతీర్థాలలో ఎప్పుడు సన్నిహితుడై ఉంటాడు. అందులో ఎల్లకాలం రుద్రుడు ఉంటాడు. రుద్రులకు గంగాది నదీ తీరాల లింగాలు ఉంటాయి కదా. గంగా నది కాశీలో ఈ చివరి నుంచి ఆ చివరికి ఎన్ని లింగాలు ఉన్నాయో లెక్కలేమని. అది ఇక అంటే రుద్ర రూపుడు అన్ని చోట్ల ఉన్నాడు. నదుల్లో తీర్థాలు, తీరం మీద అని. తర్వాత నమ పార్యాయ చ వార్యాయ చ, నమ పార్యాయ చ వార్యాయ చ. పార్యాయ పారం అంటే అవతలి గట్టు. అరే అపారం అంటే గట్టు లేదు, దాని ఎంత దూరం ఉందో చెప్పలేము. అపారమైన తెలివి కాదంటే అంతులేని తెలివితేటలు, అడ్డు లేదనమాట, ఎక్కడ ఆపు లేదు. కనుక అవతలి గట్టు. కనుక అవతలి గట్టులో ఉన్నవాడి కోసం సంసార సముద్రాన్ని అవతలి గట్టులో ముముక్షువుల ధ్యేయమై ఉన్నవాడు. సంసారం అనేటువంటి సముద్రానికి అవతలి గట్టులో మోక్షం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే, దాటించాలంటే దేవుడు కావాలి, రుద్రుడు కావాలి. ఒక నావ, ఆ నావే రుద్ర నావ. ఆ రుద్రుడికి అవార్యాయ చ అంటే అవారం అంటే యువతలి గట్టు, పారం అంటే అవతలి గట్టు, ఈతలి గట్టు అవతలి గట్టు. ఇందులో యువతలి గట్టులో ఉన్న రుద్రుడికి అవతార గట్టులో అపారంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. అంటే సంసారం, యువతలి గట్టులో సంసారం,
అవతలి గట్లో మోక్షం. కనుక ఈ సంసారం నుంచి దాటించి అపారమైన మోక్షాన్ని కలిగించే రుద్రుడు. సంసార సముద్రాన్ని అవతలి గట్టులో ముముక్షువుల చేత ధ్యానింపదగిన వాడై ఉన్న రుద్రుడికి నమస్కారం. సంసారం నడుమ కామ్యం కోరిన ఫలాలను ఇస్తున్నారు. సంసారంలో ఉంటే వాడికి భార్యా పిల్లల్ని పోషించాలంటే ఏదో కావాలి, అవి ఇచ్చే రుద్రుడు. ఇంతే దీంతోనే మునిగిపోకుండా మోక్షాన్ని ఇచ్చేటువంటిది. పార్యాయ నది మొదలైన వాటి అవతలి తీరంలో ఉన్న వాడికు, అవార్యాయ యువతలి తీరంలో ఉన్న వాడికు నమస్కారం. ఈ తీర్థాదులు సంసార పరంగా తీర్థ్యాయ తీర్థ స్థానీయాలైన శైవ సమవాయవ తీర్థాలంట. అందులో వాటి కోసం అందులో ఉండి జగత్తును గ్రహిస్తున్నాడు. కూల్యాయ కాలాదుల కూలాలని పేరు, కాలం మొదలైనవి అందులో ఉన్నవాడి. పార్యాయ అంటే పారం అంటే శుద్ధ తీరం, అందులో ఉన్నవాడి. అవార్యాయ అవారం అంటే అవే అపరిశుద్ధ జలంలో శుద్ధ జలంలో కూడా ఉన్న రుద్రుడు. నమ వ్రతరణాయ చ ఉత్తరణాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ నమః ప్రతరణాయ చోత్తరణాయ నమః ప్రతరణాయ చ ఉత్తరణాయ చ ఉత్తరణం తరించడం, ప్రతరణాయ బాగా తరించడానికి కారణమైన వాడిక అంటే మంత్ర జపాదులు చేస్తే పాపం పోగొట్టడానికి సాధనమై మంత్ర జపాదులు చేస్తే నీ కష్టాలు అన్నీ జరిగి మోక్ష ప్రదానం కూడా వాటిని కలిగించే రుద్రుడు. ఉత్తరాయణ సంసారాన్ని ఉత్తరించడం అంటే తరించడం, దాటడం. కనుక దాటించే వాడికి సాధనమైన వాడి తత్వజ్ఞాన స్వరూపంగా ఉన్నవాడి అయినటువంటి రుద్రుడికి నమస్కారం. అలాగే ఇందాక చెప్పాను అపరిశుద్ధ జలం, శుద్ధ జలంలో కూడా రుద్రుడు ఉన్నాడు. అలాంటి నమ ప్రతరణాయ చోత్తరణాయ చ అయిపోయిందిగా. అయిపోయింది. ఇక్కడ భట్టభారుడు ఏమంటాడు భాస్కరుడు, వ్రత ప్రతరణాయ తరణం అంటే దాటడం, ఉత్తమ జన్మలు ప్రకర్షణం పొందడం అంటే ఉత్తమ జన్మ కలగడం. ఈ సంసారంలో ఉత్తమ జన్మ పొందించేవాడి కోసం ఉత్తరణాయ సంసారం నుండి దాటి బయటకి తీసుకెళ్ళి మోక్షనిచ్చేటువంటి రుద్రుడికి నమస్కారం. నమ ఆతర్యాయ చాలాధ్యాయ చ నమ ఆతార్యాయ చాలాధ్యాయ చ నమ ఆతార్యాయ చాలాధ్యాయ చ నమః ఆతర్యాయ చ ఆలాధ్యాయ చ ఆతర్యాయ చ సంసారం నుండి తరింపచేసే తత్వజ్ఞానం సంభవించిన దాన్ని ఉపేక్షించి కామ్యకర్మను అనుష్ఠించే మళ్ళా సంసారం పొందటం అపారం. కనుక కావాల్సిన కామ్యాలు పొందుతూ సంసారంలో ఉంటే అపారం. దానికి తగిన వాడి కోసం, ఆ రూపం కలవాడి కోసం అలాధ్యాయ, అలం అంటే చాలు లేక అసంపూర్ణం, సంపూర్ణం అనేటువంటి యథాభవతి తథా కర్మఫలం అతి సంపూర్ణంగా కర్మఫలాన్ని అనుభవించేవా అనే వ్యుత్పత్తి చేత అలాదుడంటే జీవుడు తత్సంబంధి అయిన వాడి కోసం
జీవులను ప్రేరేపించే వాడి కోసం నమః నమస్కారం. సంసార నాశకారమైన తత్వజ్ఞానాన్ని సంభవించిన కామ్యకర్మలను అనుష్ఠిస్తూనే మళ్ళా సంసారంలో తేలుతూ మునుగుతూ ఉండిన జీవుడి రూపమైన రుద్రుడు. జీవుడవుడు రుద్రుడు, ఆ రూపంలో ఉన్నారు. జీవుల ఆయా కర్మలలో ప్రేరేపించేవాడు కూడా రుద్రుడు. ఆ రుద్రుడు భట్టభాస్కరుడు అతర్యాయచ సంసారం యొక్క అవతలి గట్టు పొంది కర్మశేషం వల్ల మళ్ళా సంసారం పొందటం ఆతారం. అందులో ఉన్న రుద్రుడికి అందుండి గ్రహించిన వాడికి అని. అలాధ్యాయచ అలాదం అంటే స్వర్గం. అలాగే సంసార సముద్రంలో మాటి మాటికి పరిభ్రమిస్తూ అందులో ఉన్నవాడి కోసం. అలాదం అంటే స్వర్గం, అందున్న వాడి కోసం నమస్కారం. నమస్సస్యాయ చ ఫేన్యాయ చ నమస్సస్యాయ చ ఫేన్యాయ చ నమః షష్ప్యాయ చ షష్ప్యాయ చ ఫేన్యాయ చ. షష్ప్యాయ షష్పం అంటే గంగా తీరంలో పుట్టిన దర్భ యొక్క అంకురాలు, లేత మొలకలు, అవి షష్పాంకురాలంట. అవి గంగా తీరంలో ఉండే పవిత్రమని కనుక బాల తృణం అంట. అలాగే దానికి తగిన వాడికి అందులో ఎవడున్నాడు? రుద్రుడు. దాని చేత పూజింపబడిన వాడి కోసం. అది ఎవరిని పూజిస్తాం? రుద్రుడు. కనుక షష్పాల చేత పూజింపబడి రుద్రుడి. అలాగే ఫేన్యాయ నదిలో నురుగు రూపంలో ఉండే, ఫేనం అంటే ఫేన రూపంలో ఉండే నురుగు రూపంలో ఉన్న రుద్రుడికి నదిలో నీళ్ల రూపంలో, నురుగు రూపంలో, నదిలో ఉన్నటువంటి దర్భాంకుర రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. గంగా నదీ తీరంలో పుట్టిన పవిత్రమైన దర్భాంకురాలు, లేకపోతే దర్భలు పుడతాయి అక్కడ. ఆ దర్భాల యొక్క లేత చిగుళ్ళను వాటి చేత పూజింపబడే రుద్రుడికి నమస్కారం. ఏటి లేక నదుల సముద్రాల నురుగు చేత పూజింపబడే రుద్రుడికి నమస్కారం. ఆయన ఏం చెప్పాడు? షష్ప్యాయ గంగా తీరం మొదలైన పవిత్ర ప్రదేశాలలో దర్భలు మొదలైన తృణాలలో ఉన్నవాడి గరిక దర్భ మొదలు ఫేన్యాయచ నురుగులో ఉన్న వాడికి నమస్కారం. 17వది నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ. ఇది శ్రీ యజుస్సంహితాయాం చతుర్థకాండే పంచమ ప్రపాఠకే అష్టమ అనువాక్. సికత్యాయ సికతం అంటే ఇసుక. శైలీశయ అనే ఇసుకలోంచి ఒక హోమియో మందు తయారు చేస్తారు. అది శైలీశయ వేస్తే ఎలాంటి వ్రణాలు అంటే కురుపులైన ఒక్క డోస్ వేస్తే పగిలిపోతాయి. కనుక శైలీశయ అంటే ఆ ఇసుకలోంచి అది సిలికాన్ అనేటువంటి అందులో మూలకం, ఆ మూలకంలోంచి మందు తయారు. కనుక సికచ్చాయ ఇసుక మొదలైన వాటి కోసం. సైకత ప్రదేశాలు, ఇసుక ప్రదేశాలు సైకతం. అందులో ఇసుక రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. ప్రవాహ్యాయ ఆ ఇసుక లోపల పక్కనే ఉంటుంది, ప్రవాహం ఉంటుంది, నదీ ఆ ప్రవాహ రూపంలో ఉన్న రుద్రుడు. అంటే నీళ్ల ప్రవాహంలో రుద్రుడు ఉంటాడు. పక్కన గట్టు మీద ఉన్న ఇసుక రూపంలోనూ ఉంటాడు. ప్రవాహ రూపంలో రుద్రుడికి, అలాగే ఇసుక రూపంలో ఉన్న రుద్రుడికి సైకత ప్రదేశం స్వరూపంగా కలవాడైన రుద్రుడు.
ప్రవాహ ప్రదేశం స్వరూపంగా కలవాడైన రుద్రుడికి నమస్కారం. ఏ పురుషుడు గంగా నదీ తీరంలో శ్రాద్ధం కోసం స్నానాదులు తర్పణాదులు చేసి తర్పణాలు మొదలైన వదులుతాడు, లేక అక్కడే ఎప్పుడు ఉంటాడు, తద్రూపుడైన వాడి కోసం షష్ట్యాది శబ్దాలు 4 తాత్పర్యాలు కావచ్చు. శిఖఛాయ ఇసుకలో ఉన్నవాడి కోసం, ప్రవాహ్యాయ ప్రవాహంలో ఉన్నవాడైన రుద్రుడికి నమస్కారం. ఇది మత్కవాట ఉపనామ సుందరరామ ప్రణీతంబైన రుద్ర భాష్య ఆంధ్ర వివరణలో 8వ అనువాకం. రేపు 9వ అనువాకంలోకి వస్తున్నాం.